అస్సలాము అలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను పుల్కా తయారీ చూపించబోతున్నానండి. ఈ పుల్కా మా ఇంటి పక్క పోర్షన్లో రెంట్కుంటారు జార్ఖండ్ వాళ్ళు చేసిన పుల్కా అండి. వాళ్ళు చాలా బాగా చేస్తారు పుల్కా. అందుకోసమే ఆ తయారీ మీకు చూపించడం కోసం నేను అమ్మాయిని పిలిపించి మరీ చేయించాను. ఈ పుల్కాకి కాంబినేషన్ నేను తోటకూర ఇగురు చేశానండి. చాలా బాగుంది కాంబినేషన్ అయితే. ఈ పుల్కా తయారీ మీరైతే ఒకసారి చూసేసేయండి. ఎంత సింపుల్గా చేసిందో అసలు ఈ అమ్మాయి. చాలా బాగుంటుందండి పుల్కా. దీనికి మనము గోధుమ పిండి నార్మల్గా కలుపుకునే గోధుమ పిండేనండి. ఏమీ దీంట్లో కలపలేదు. కొద్దిగా సాల్ట్ వేసి వాటర్తోనే కలిపేశారండి. ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయలేదు. చూడండి, ఒట్టి వాటర్తో మామూలుగా మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలిపారు. ఇలా కలిపేసి ఈ పుల్కా చేసే విధానం చూడండి. అట్ల కాడ కూడా లేకుండా ఈవిడ చాలా బాగా పుల్కా చేశారు. చాలా బాగా చేస్తారండి పుల్కా. చూడండి, ఇందులో నుండి కొద్దిగా పిండి తీసుకొని దీన్ని ఎలా ఒత్తారో చూడండి. ఈ విధానం అయితే చాలా సింపుల్గా ఉందండి. చాలా బాగుంది. కాకపోతే కొద్దిగా ప్రాక్టీస్ ఉంటే చాలు. 1-2 సార్లు చేసుకుంటే వచ్చేస్తుంది. కానీ తన చేతే చేయించి మీ అందరికీ చూపించాలి అని నేను ఆవిడనే పిలిపించి మరీ ఈ పుల్కా చేయించి చూపిస్తున్నాను. చూడండి ఎంత రౌండ్గా ఎంత బాగా ఈ పుల్కా ఒత్తారో చూడండి. మనకు వంకర టింకర పోతూ ఉంటుంది కదా, వీళ్ళకి బాగా ప్రాక్టీస్ అండి. వీళ్ళు అస్సలు ఈవినింగ్ రైస్ అయితే అస్సలు తినరు. ఇంట్లో పిల్లలతో సహా ఈ పుల్కానే తింటారు. చూడండి, ఇది వన్ సైడ్ లైట్గా కాల్చి సెకండ్ సైడ్ కొంచెం బాగా కాల్చుకోవాలండి ఈ పుల్కా. చూడండి, నేను ఈ తోటకూర ఇగురులో కొద్దిగా పచ్చిమిర్చి చిన్నులపాయి వేసేసి ఫ్రై చేసుకున్నాను. ఇదిగోండి సెకండ్ సైడ్ అన్నమాట ఇది. ఇక ఫస్ట్ సైడ్ ఇలా మాత్రమే కాల్చుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ సైడ్ మాత్రం తిప్పుకుంటూ మొత్తం 4 వైపులా బాగా పచ్చిగా లేకుండా కాల్చారు. ఇప్పుడు మళ్ళీ అటువైపు టర్న్ చేసి, ఇది ఫస్ట్ పుల్కా కదండి, దానికోసం కొద్దిగా క్లాత్ తోటి ఇలా ఒత్తేసరికి ఇది బాగా పొంగింది. ఈ క్లాత్ ఏం తడపలేదండి, పొడి క్లాతే అది. ఇప్పుడు రెండో పుల్కా వేశారు. చూడండి, సెకండ్ సైడ్ ఫస్ట్ సైడ్ మాత్రం ఇలా లైట్గా మాత్రమే కాలాలి పుల్కా. సెకండ్ సైడ్ మాత్రం మొత్తం 4 వైపులా కాలేలాగా తిప్పుకుంటూ కాల్చాలి. అప్పుడు మళ్ళీ తిప్పేసి అప్పుడు మనము ముందుగా కాల్చి పెట్టుకున్న పుల్కాని దానిపైన వేసి చూడండి, ఇలా ఒత్తితే పూరీలాగా పొంగుతుందండి ఈ పుల్కా అయితే. సేమ్ చూడండి ఎంత బాగా పొంగుతుందో. అట్ల కాడతో పని లేకుండా ఈవిడ మాత్రం చేత్తోటే చేస్తారు. అట్ల కాడ తీసుకోరు అసలు. బాగా అలవాటండి వీళ్ళకి అసలు. చూడండి, రెండో పుల్కా కూడా వేశారు. ఇది కూడా సేమ్ అనమాట. ఫస్ట్ సైడ్ కొద్దిగా మాత్రమే కాలగానే తిప్పేసి బాగా చూడండి ఇలా కాలాలి 4 వైపులా. దీనిపైన మనం ముందు కాల్చి పెట్టుకున్న పుల్కాని వేసేసి ఇలా ఒత్తుతూ తిప్పుతూ ఒత్తాలండి. అప్పుడు కింద ఈ పుల్కా పూరీలాగా పొంగుతుంది. టేస్ట్ అయితే మెత్తగా, చాలా మెత్తగా ఉంటుందండి. చూడండి, ఈ బేషన్ చూసారా, వీళ్ళు కలిపిన బేషన్ ఇలా ఉంటుందండి. కొంచెం కూడా దానికి పిండి అంటుకోదు. చూడండి, ఈ పుల్కా అయితే మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.